నీ లైఫ్ బాగుండాలని కోరుకుంటూ మావయ్య గారి పర్మిషన్ తీసుకుని పెళ్లి పనులు మొదలు పెడతాను. నువ్వెలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. 100 జన్మలెత్తినా నా భర్త నీకు దక్కడు. ప్రసాద్తోనే నీ పెళ్లి. బీ రెడీ. బాయ్. మావయ్య గారు, పెళ్లి పనులు ఎప్పుడు మొదలు పెడదాం? నేను గౌతమ్ ఆ శుభకార్యం గురించే డిస్కస్ చేసుకుంటున్నావమ్మా. నాన్న, టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పటి నుంచి ప్లాన్డ్గా మొదలు పెడితేనే పెళ్లి రోజు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అవును, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సంక్రాంతి కలిసి వచ్చిందండి. అబ్బాయి డైరెక్ట్గా ప్రణవికి ఫోన్ చేసి పెళ్లి పనులు ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఓహ్, వెరీ గుడ్. వాళ్ళిద్దరికీ ఈడు జోడు బాగా కుదిరిందమ్మా. ఆలస్యం చేయకుండా రేపే పసుపు కొట్టే కార్యక్రమంతో మొదలు పెడదాం. అలాగే మావయ్య గారు. ఈ పెళ్లి ఆపండి అన్నయ్య. పెళ్ళి ఏంటమ్మా నువ్వనేది? అవునన్నయ్య, ప్రణవికి పెళ్లి జరగడం ఇష్టం లేదు. అవును, నేను ఈ పెళ్లి చేసుకోను. అంటే నీకు అబ్బాయి నచ్చాడని ఆ రోజు అబద్ధం చెప్పావా? ఇష్టం లేకపోతే నిశ్చితార్థం అప్పుడు చెప్పొచ్చు కదా. పెళ్లి పనులు మొదలు పెట్టే టైంకి ఇలా మాట్లాడతావేంటి? ఏమ్మా ఇంద్రాణి, పెళ్ళంటే ఆషామాషి కాదని నీకు తెలుసు కదా. మిథున ఎంత తాపత్రయపడుతుందో చూస్తున్నావుగా. ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి? అసలు ఏమైందమ్మా? పెళ్ళెందుకు ఇష్టం లేదు? అన్నయ్య, మాకు ఈ ముహూర్తం నచ్చలేదు. ముహూర్తాలు నచ్చలేదా? నేను ఇంకా పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్తావేమో అనుకుంటున్నాను. పిన్ని గారు, పెళ్లి ముహూర్తాల ప్రాబ్లం ఏంటి? పంతులు గారు పెట్టింది మంచి ముహూర్తమే. ఆ ముహూర్తం ఏ క్షణం అయితే పెట్టారో అప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, ఇంట్లో ఏ శుభకార్యానికైనా సరే ముహూర్తాలు పెడితే ఆ శుభకార్యం అయ్యేంత వరకు అందరూ సంతోషంగా ఉండాలి, ఆ కార్యం నిర్విఘ్నంగా జరగాలి. కానీ మనకలా జరగలేదు కదా. రక్తం చిందిందన్నయ్య. ఆ దేవుడి సమక్షంలో గొడవలు జరిగాయి. ఈ ఇంటి వారసుడు ప్రాణాలు పణంగా పెట్టాడు. మన గౌతమ్కి ఏదైనా జరగరాంది జరుగుతుందేమోనని నాతో పాటు అందరూ క్షణ క్షణం టెన్షన్ పడ్డారు. ఈ పెళ్లి ముహూర్తం కరెక్ట్ గా లేదు కాబట్టి ఈ టెన్షన్లు, ఈ ప్రాణ భయాలు అన్ని ఎదురొచ్చాయన్నయ్య. అసలు ఆ రోజు పోటీలో బావకి ఏమవుతుందోనని ప్రణవి అయితే ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుందన్నయ్య. అరే, కాబోయే పెళ్లి కూతురు కంట తడి పెట్టుకుంటే అది మంచి ముహూర్తం ఎలా అవుతుంది చెప్పండి? నువ్వే ఆలోచించు. చివరికి చచ్చో చెడో మనం గెలిచామే అనుకో, అప్పుడైనా మనం ప్రశాంతంగా ఉన్నామా? ఇదిగో నా మేనల్లుణ్ణి దారుణంగా కత్తులతో పొడిచి చంపాలనుకున్నారు. హాస్పిటల్లో ఆ రాహుల్ చావు బతుకుల మధ్య అల్లాడిపోయాడు. మన
మనం ఎంత నరకం అనుభవించామో మీకు తెలీదా? అన్నయ్య, ఇప్పుడు చెప్పండి అన్నయ్య, ఇవి చావు ముహూర్తాలా లేకపోతే పెళ్లి ముహూర్తాలా? ఇలాంటి ముహూర్తానికి ప్రణవి పెళ్లి చేస్తే ప్రణవి సంతోషంగా ఉంటుందా? పైగా ఈ పెళ్లి జరిగేలోపు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయా అని భయంగా ఉంది. అందుకే ఈ పెళ్లి ఇప్పుడు వద్దు అంటున్నానన్నయ్య, వద్దు. పిన్ని గారు, మీరు మాట్లాడడం అయిపోయిందా లేదా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా? నేను చెప్పాల్సింది చెప్పాను. నేను ఇవన్నీ ఆలోచించలేదమ్మా. ఏమ్మా మిథున, నువ్వేమంటావు? మావయ్య గారు, పిన్ని గారి మాటల్లో నాకొక్కటి అర్థమైంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని. అయ్యో, ఏంటి మిథున నువ్వు? నా ఉద్దేశం అది కాదు. అరే, నా కూతురు పెళ్లి నేనెందుకు కాపాలనుకుంటాను? ఏదైనా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. మీరు నెగటివ్ గా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి పాజిటివ్ గా ఆలోచించండి. 25 సంవత్సరాలుగా దేవుడి మానియాలు తింటున్న రాబందుల్ని పట్టుకుని ఆ ఊరి రైతులకి మేలు చేశాం. ఇంత గొప్ప పవిత్ర కార్యం జరిగిందంటే దానికి కారణం మనం పెట్టిన పెళ్లి ముహూర్తాల బలమే పిన్ని గారు. అసలు గోదాదేవి కళ్యాణం మన చేతుల మీదుగా జరిపించాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుండాలి. కాబోయే వధూవరులకు అలాంటి పుణ్యకారం చేసే అదృష్టం దక్కింది అంటే అది వాళ్ళిద్దరి పెళ్లికి పెట్టిన ముహూర్త బలం పిన్ని గారు. మావయ్య గారి పరువు ప్రతిష్టలు నిలబడ్డాయి. ఆ రైతుల దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు మనకి దక్కాయి. ఆ దీవెనలు, దేవుడి ఆశీస్సులే నా పసుపు కుంకుమలను కాపాడాయి. దాని అర్థం ఏంటో తెలుసా పిన్ని గారు? మీ కూతురు పసుపు కుంకుమల ముహూర్తం ఆగకూడదని ఆ దేవుడే నా భర్తని కాపాడాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముహూర్తానికి బలం లేదా? చూడండి పిన్ని గారు, ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే పాజిటివ్, నెగిటివ్ కలుస్తాయి. పాపం తల్లిగా మీరిలా ఆలోచించడంలో తప్పులేదు. అమ్మా ఇంద్రాణి, నువ్వు నెగిటివ్గా ఆలోచించావు, తను పాజిటివ్గా ఆలోచించింది. సో ముహూర్తం విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. ఇంక వదిలేయండి.